The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. In Mark's Gospel, the Lord Jesus Christ is saying, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు 8వ అధ్యాయంలో, what shall it profit a man if he shall gain the whole world and lose his soul? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? The Lord Jesus Christ is keeping two things before us. యేసుక్రీస్తు ప్రభు మన ముందు రెండు సంగతులను ఉంచుతున్నాడు. One is the value of the whole world, ఒకటేమో సర్వలోకం యొక్క విలువ, and the other side the value of your soul. తర్వాత చూస్తే మన ప్రాణం విలువ. Only one person's soul, ఒక్క మనిషి ప్రాణం విలువ ఇంకొక వైపు. and he is comparing. ఈ రెండింటిని దేవుడు సరిపోల్స్తున్నాడు. What shall it profit a man if he gains the whole world and loses his soul? ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేం ప్రయోజనం? And what shall a man give in exchange for his soul? ఆ ప్రాణానికి బదులుగా తను ఏమి ఇవ్వగలడు? తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? If at all, if you see anything in this world, ఈ లోకంలో ఏదన్నా సంగతులు మనం చూసినప్పుడు the only book that has given more importance to the human soul, more value to the human soul, is the Bible, is the word of God. ఈ లోకంలో ఉండేటటువంటి గ్రంథాలని మనం చూసినట్లయితే మానవ ప్రాణానికి ఎక్కువ విలువనిచ్చినటువంటి గ్రంథం ఏదన్నా ఉంది అంటే అది కేవలం బైబిల్ మాత్రమే. When I was a child, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు I was reading a Christian tract only, నేను ఈ క్రైస్తవ పత్రికలు ఇవే చదివేవాడిని. and one tract, ఒక పత్రిక, and the name of the tract is the value of a human being. మనుషుని యొక్క విలువ అని దాని మీద రాయబడింది. The moment when we die, ఏ క్షణాన్నైతే మనం చనిపోతామో, if you take all the chemicals of our body, what all there in our body, మన శరీరంలో ఉండేటటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని, you may call it as potassium మీరు పొటాషియం or అనొచ్చు, whatever you call, కాల్షియం ఏదన్నా కావచ్చు, మీరు ఏదన్నా అనొచ్చు. and that man counted the value of a human being who wrote that tract. ఆ పత్రిక రాసినటువంటి ఆ వ్యక్తి ఆ మనుషుని శరీరంలో ఉండే మూలకాలు రసాయనాల విలువలంతటి లెక్క కట్టాడు. And he told in those days, ఆ దినాల్లో ఆయన చెప్పాడు, and it is a printed tract, అది అచ్చువేయబడినటువంటి పత్రిక అది. and the whole value of a human being, the moment when he breathes his last breath, it is 6 rupees 25 paisa. మనుషుడు ఎప్పుడైతే తుది శ్వాస తీసుకుంటాడో దాని తర్వాత తన యొక్క విలువ ఎంత అంటే ₹6.25. That is the only value. అదే విలువది. And he wrote like that. ఆ విధంగా రాశాడు ఆయన. That is the value of a human being. అది మనుషుని యొక్క ప్రాణం విలువది. And in మనుషుని విలువ. and in other some of the sayings say, ఇంకా వేరే రకాలైనటువంటి సామెతల్లో వాటిలో చెప్పారు, if an elephant, whether it lives or dies, it is 1,000 rupees. ఏనుగ సచ్చినా బతికినది ₹1000 అంటారు. What does it mean? దాని అర్థం ఏంటి? They are giving more value to an elephant than to a human being. అంటే దాని అర్థం ఒక ఏనుగుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు మనిషి కంటే. This is what the world says. అంటే లోకం చెప్పేటటువంటిది ఇది. But what the Lord is telling, అయితే ప్రభు ఏమంటున్నాడు? if at all anybody loved the human being in the whole world, it is Lord Jesus Christ. He is Lord Jesus Christ. No other person has loved like that. ఈ లోకంలో మానవాళిని ప్రేమించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు వలె ఇంకేరే వాళ్ళు ఎవరు ప్రేమించలేదు. And what he is telling, ఆయన ఏం చెప్తున్నాడు? one man's soul is more than the whole world's value. ఒకని ప్రాణం విలువ సర్వలోకంలో ఉండేటటువంటి దాని అంతటి విలువ కంటే ఎక్కువ అని చెప్తున్నాడు. We cannot count the value of the whole world. సర్వలోకం యొక్క విలువను మనం లెక్కించలేం. Some time back I was sharing here, కొంతకాలం క్రితం నేను ఇక్కడి నుంచి పంచుకుంటూ వచ్చాను. whole world means the whole universe. సర్వలోకం అంటే సృష్టి. So Vishnu, universe, I told you last time, universe, universe, single word the Lord spoke, the whole thing came into picture. యూనివర్స్ అంటే ఒకే ఒక వచనాన్ని ఒకే మాటని దేవుడు పలికాడు, దాంట్లో నుంచి మొత్తం ఈ సృష్టి లోకమంతా వచ్చింది. So it is uni-verse. యూని-వర్స్ అంటే ఒకే వచనము. And sometime back when I was visiting America, when I met some of the astronomical scientists, నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులను కొంతమందిని కలుసుకున్నప్పుడు నేను, and what they told, వాళ్ళు ఏం చెప్పారు? there are 100 galaxies are there. కొన్ని అక్కడ కొన్ని there are 1 billion galaxies, that is 100 crores.
100 కోట్లు అంటే 1 బిలియన్ గెలాక్సీలు పాలపుంతలు ఉన్నాయని చెప్పాడు. And one punta. ఒక పాలపుంత. And in one galaxy, ఒక గెలాక్సీలో there are so many thousands and lakhs of solar families. కొన్ని వేల కొన్ని లక్షల సౌర కుటుంబాలు ఉన్నాయి ఇందులో. That is in one galaxy. అది ఒక పాలపుంతలోనే. And one solar family, for that head is sun. ఈ ఒక సౌర కుటుంబానికి ఈయన అధిపతి ఎవరంటే సూర్యుడు. And that is one solar family with another 10 planets. ఈ సౌర కుటుంబము సూర్యుడు 10 గ్రహాలు. And similar solar families, crores are there in one galaxy. ఒక పాలపుంతలో ఇటువంటివి కొన్ని కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. And similar galaxies are there more than 100 crores. ఇటువంటి సౌర కుటుంబాలు 100 కోట్ల కంటే ఎక్కువ ఉండేటివి ఉన్నాయి. This is what they were telling. ఇది వాళ్ళు చెప్తున్నటువంటిది. 3 days back when I was going through the internet, 3 దినాల క్రితం నేను ఇంటర్నెట్ లో చూస్తున్నప్పుడు the latest statistics they have given, తాజా గణాంకాలు వాళ్ళు ఇచ్చారు. and what they told, ఏం చెప్తున్నారు తెలుసా? earlier 100 crores galaxies are there, we told. Now 100 times 100 crores, that is 10,000 crores of galaxies are there. We have seen from NASA through Hubble telescope. మేము ఇంతకు ముందు 100 కోట్లు పాలపుంతలు ఉన్నాయని చెప్పాము. ఇప్పుడు 100 కోట్లు ఇంటూ 100 అంటే 10,000 కోట్ల పాలపుంతలు ఉన్నాయి. పాలపుంత means nakshatra rasi. నక్షత్రముల రాశి సమూహం అది. And in each rasi there are crores of stars. ఈ ప్రతి నక్షత్ర రాశిలో మళ్ళా కోట్ల So నక్షత్రం. what does it mean? దాని అర్థం ఏంటి? We cannot count the total value of the whole universe. అంటే సర్వలోకము ఈ విశ్వం యొక్క విలువను మనం కట్టలేం, మనం లెక్కించలేం. But what the Lord is telling, అయితే ప్రభు ఏమంటున్నాడు? oh man, ఓ మనుషుడా, I have created you in my own image. నిన్ను నా స్వరూపంలో నేను సృష్టించాను. If you put the whole galaxies on one side and you on the other side, you are more valuable to me. ఈ పాలపుంతలన్నీ ఒకవైపు పెట్టి నిన్ను ఒకవైపు పెడితే నీవే నా దృష్టిలో నువ్వు నాకు చాలా విలువైన వాడివి. Yes, the Lord Jesus Christ has given the maximum value to the human being. యేసుక్రీస్తు ప్రభు మానవాళికి అత్యంతమైనటువంటి విలువనిచ్చాడు. Why? ఎందుకు? Because he has created us in his own image. ఎందుకంటే తన సొంత సారూప్యంలో మనిషిని సృష్టించాడు A కాబట్టి. big house is there. ఒక పెద్ద ఇల్లుంది. Yes, suppose the richest man in India, let us take Mr. Ambani. మన భారతదేశంలో అత్యంత ధనికుడు అంబానీ అనుకోండి. He is having hundreds or thousands of crores of property. ఆయనకి వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తిపాస్తులు ఉన్నాయి. But above all, వీటన్నిటికంటే మించి his son is more valuable to him. ఆయనకి వీటన్నిటికంటే విలువైన వాడు తన కుమారుడు. If anybody wants the building, he may give freely. ఎవరన్నా వచ్చి బిల్డింగ్ కావాలంటే వాళ్ళకి ఉచితంగా If ఇచ్చేస్తాడు. anybody wants 100 crores, he may give freely. ఎవరన్నా వచ్చి 100 కోట్లు కావాలంటే ఉచితంగా But ఇచ్చేస్తాడు. when it comes to his son, తన కుమారుడి the మాటకొస్తే one who is born in his own image, ఎవరైతే తన సొంత సారూప్యంలో పుట్టాడో ఆ కుమారుడు he is more valuable. చాలా విలువైనటువంటి This is వాడు. what Lord Jesus Christ is telling. ఇదే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. You and I are created in the image of God. నీవు నేను యేసుక్రీస్తు ప్రభు దేవుని సారూప్యంలో Many సృష్టించబడ్డాం. of us, we are not understanding this. చాలా మంది మనలో ఈ సంగతిని అర్థం The చేసుకోరు. world is not giving any value to human being. ఈ లోకము మనుషుడి యొక్క ప్రాణాన్ని మనుషులకు ఏ విధమైన విలువ If ఇవ్వట్లేదు. some person falls on a footpath, everybody will be looking at that man. Nobody bothers about that man. ఎవరన్నా దారి పక్కన ఫుట్పాత్ దగ్గర ఎవరన్నా పడిపోయింటే అందరూ చూస్తుంటారు కానీ ఎవరు కూడా ఆయన గురించి చింతించరు. But what the Lord is telling, అయితే ప్రభు ఏమంటున్నాడు? his soul is more valuable than the whole universe. ఆయన ప్రాణము విశ్వం అంతటి కంటే ఎక్కువ Because విలువైనటువంటిది. I created him in my image. ఎందుకంటే ఆయన్ని నా సారూప్యంలో నేను సృష్టించాను. When he went wrong, I have given my life to him. ఆయన తప్పిపోయినప్పుడు ఆయన కొరకు నా ప్రాణం పెట్టాను. Oh, brothers and sisters, సహోదరులారా you సహోదరులారా, may be thinking you are a valueless person in this world. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఈ లోకంలో నేనే You విలువలేనటువంటి may be వాడిని, thinking nobody is loving me. ఎవరు నన్ను ప్రేమించట్లేదని నువ్వు Nobody is అనుకుంటుండొచ్చు. bothering about me. ఎవరు నా గురించి పట్టించుకోలేదు అనుకుండొచ్చు. But do you know what Jesus is telling? నీకు ఒక సంగతి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు The one who ఏమన్నాడు? created you in his own image. నిన్ను తన సారూప్యమందు సృష్టించిన ఆ The దేవుడు, one who died to redeem you. నిన్ను విమోచించడం కొరకు చనిపోయినటువంటి ఆ వ్యక్తి. Do you know what he is telling? ఆయన ఏమంటున్నాడు తెలుసా? You are more valuable than the whole universe. సర్వల విశ్వం అంతట్లో సృష్టి అంతట్లో నువ్వే నాకు చాలా విలువైన వాడు, అమూల్యమైన వాడు. Your soul is more valuable. నీ ప్రాణం చాలా విలువైనది. I have created you in my own image as a triune being. నేను నిన్ను నా సొంత సారూప్యంలో త్రిత్వంగా నిన్ను సృష్టించాను. Yes. One day you are going to attain my image. ఒకానొక దినాన్ని నీవు నా సారూప్యంలోనికి మార్చబడతావు. Now when we see in general, ఇప్పుడు మనం సాధారణంగా చూస్తే, see how we will fix the value of anything. ఏదన్నా ఒక దానికి ధరని ఏ విధంగా నిర్ణయిస్తాం, విలువని How we will fix? ఏ విధంగా మనం ఆ విధంగా నిర్ణయిస్తాం చెప్పండి.
I will tell 4 or 5 things. నేను 4-5 సంగతులు చెప్తాను. Number 1, మొట్టమొదటిది, based on the workmanship, that is who has prepared it, దాన్ని manufactured. దాన్ని ఎవరు తయారు చేశారు, దాన్ని ఎవరు పని చేశారు, దాన్ని బట్టి. About you and me, నీ మాట నా మాటకు వస్తే, who has created us? ఎవరు సృష్టించారు మనల్ని? God has created us. దేవుడు సృష్టించాడు. For example, ఉదాహరణకి if you go to bazaar, బజార్కి వెళ్తే they will show you some fan. ఏదో ఒక ఫ్యాన్ చూపిస్తారు. What fan it is? ఏంది ఫ్యాన్, ఏం కంపెనీ అంటారు? It is Usha fan, sir. ఇది ఉషా సీలింగ్ ఫ్యాన్ సార్ అంటారు. Then what is its cost? ఎంత దాని విలువ? It is 1500 rupees. 1500 రూపాయలు. Then what you will do? నువ్వేం చెప్తావు? Oh, నువ్వేం చేస్తావు? it is a good company. ఇది మంచి కంపెనీ ఇది. Yes. Suppose if the same shopman says, అదే షాప్ లో ఉన్న వ్యక్తి చెప్తే, this is also another fan, sir. ఇది కూడా ఇంకా వేరే ఫ్యాన్ సార్, ఇది This is very cheap. ఇది చాలా తక్కువ ధర, 1500 3 fans you will get. 1500కి నీకు 3 ఫ్యాన్లు వస్తాయి సార్ అంటాడు. Where it is manufactured? ఎక్కడ తయారు చేశారు దీని అంటారు? Here only, sir, Jumeirah Bazaar. ఇక్కడే జుమెరాత్ బజార్లో చేశారంటారు. Then what you will say? నువ్వేం చెప్తావు? Who has manufactured it? ఎవరు దాన్ని తయారు చేశారు? Though it is 1500, అది 1500 విలువైన, though he wanted to give 3 fans made in Jumeirah Bazaar for 1500, జుమెరాత్ బజార్లో తయారు చేసినటువంటివి 1500కి 3 ఇస్తానన్నా, which you will purchase? నువ్వేది కొంటావు చెప్పు? You will surely purchase the company fan only. నువ్వు ఖచ్చితంగా ఆ కంపెనీ ఫ్యాన్ నే నువ్వు ఖచ్చితంగా కొంటావు. Because it is having a good name. ఎందుకంటే దానికి ఒక మంచి పేరుంది ఆ కంపెనీకి. What does it mean? దాని అర్థం ఏంటి? Who has manufactured it? That is very important before purchasing a piece. ఏదన్నా ఒక వస్తువు కొనేదానికంటే ముందు దాన్ని ఎవరు తయారు చేశారనేది ప్రాముఖ్యం. One day my wife brought 3 fans from the office. ఒకసారి మా ఆవిడ ఆఫీసులో నుంచి 3 ఫ్యాన్లు తీసుకొచ్చింది. Not office fans. ఆఫీసు కాదు, Somebody came to the office ఎవరు ఆఫీస్కి వచ్చారు, and they sold at a lesser price. తక్కువ ధరకి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. 600 rupees a fan. 600 రూపాయలకి ఒక ఫ్యాన్. When I was staying in C14, C14లో నేను ఇక్కడ నివాసం చేస్తున్నప్పుడు I fixed those fans. నేను ఆ ఫ్యాన్లు బిగించాను. And you see, for 1 month they are wonderfully they are giving all the air on the earth. అవి ఒక్క నెల చాలా అద్భుతంగా చక్కటి గాలి ఇచ్చాయి. Then what has happened? దాని తర్వాత ఏం జరిగింది? Good breeze is coming. మంచి చక్కటి చల్ల గాలి వస్తున్నది. I put my bed under the fan. నా బెడ్ ని ఫ్యాన్ కింద వేసుకున్నాను. Switched on the fan. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాను. Next day, రెండో రోజు by morning, ఉదయం I కాలం do not know how the oil has fallen. It sprinkled all my clothes. ఏ విధంగా దాంట్లో ఉండేటటువంటి ఆయిల్ అంతా ఎట్లా Grease and all these things. దాని లోపల ఉండే గ్రీసు ఆయిల్ అంతా ఎట్లా పడిందో తెలియదు. నా మంచం అంతా అట్లా బొట్లు కారిపోయింది. All the cloths. ఆ బట్టలన్నీ 600 rupees. 600 రూపాయలు. The other fan is 1500 rupees. ఇంకొక ఫ్యాన్ ఏమో 1500 So రూపాయలు. what I want to tell is, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, based on the manufacturer, the value of a thing will be. ఎవరైతే తయారు చేశారో ఆ తయారు చేసినటువంటి వ్యక్తిని బట్టి దాని విలువ ధర అనేది ఉంటుంది. About you and me. నీ మాట నా మాటకు Who వస్తే, has manufactured us? ఎవరు మనల్ని తయారు In చేశారు? whose image we are manufactured? ఎవరి సారూప్యంలో మనం తయారు చేయబడ్డాం? Yes, we are created by God. మనము దేవుని చేత సృష్టించబడ్డాం. Yes, not like animals. ఏదో జంతువుల వలె కాదు. Yes, the animal is having only the soul and the body. There is no spirit. ఈ జంతువు చూసినట్లయితే దానికి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. But you and I are created like the triune God in His own image. అయితే నీవు నేను దేవుని యొక్క సారూప్యంలో త్రిత్వంలో మనం కూడా సృష్టించబడ్డాం. So that's why our soul is more valuable because of our maker. మనల్ని తయారు చేసినటువంటి వ్యక్తిని బట్టి మన ప్రాణం చాలా విలువైనటువంటిది. In the book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2, రెండో అధ్యాయం. Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం and in verse 10, 10వ వచనం. what is written there? ఏం రాయబడింది అక్కడ? Yes, for we are His workmanship, created in Christ Jesus. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. We are His workmanship. ఆయన పని అయి ఉన్నాం మనం. Before creating us, Lord has taken special interest for every one of us. మనల్ని సృష్టించడానికంటే ముందు ప్రాణంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. Because He is having different plans for each one of our lives. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరి పట్ల వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Accordingly, He has given us the personality, the height or the color or all the strength and everything. దాన్ని బట్టి మనకి అవసరమైనటువంటి ఆ రంగు, ఆ యొక్క పొడవు ఎంత ఏందనేది అవన్నీ తలాంతలు ఆయన ఇచ్చాడు. Because He has a plan for our life. ఎందుకంటే మన జీవితం పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు So కాబట్టి. you and I are valuable because of the workman
workmanship. నీవు నేను చాలా విలువైన వాళ్ళం, ఎందుకంటే ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం. Yes, anything it will be valuable based on its workmanship, in which company it is manufactured. ఏదైనా సరే దాని విలువ అనేది అది ఎక్కడ తయారు చేయబడింది, ఎవరు తయారు చేశారో దాన్ని బట్టి దాని విలువ నిర్ణయిస్తారు. And then secondly, రెండవది, yes, when we see this, మనం దీన్ని చూస్తుండగా, and the second thing is not only workmanship, but the value will be determined by its durability, how long it will last. అది ఎవరు తయారు చేశారు అనేటటువంటి దాన్ని మాత్రమే కాకుండా అది ఎంత కాలం ఉంటుంది, ఎంత మన్నిక ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా అది నిర్ణయించబడుతుంది. How long it will last? అది ఎంతవరకు అది ఎంతవరకు ఉంటుంది. అది whenever we purchase a watch or something like that, మనం ఏదన్నా ఒక వాచ్ ఏదన్నా కొంటున్నాం అనుకోండి, then they will say what is the guarantee we will ask. ఎంత గ్యారంటీ అంటాం, how many years it will function, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది. and then suppose if he says, ఒకవేళ ఆయన చెప్తే yes, 5 years guarantee sir, 5 సంవత్సరాలు గ్యారంటీ సార్, ఇది generally its value will be more. అందుకని దీని విలువ సహజంగానే ఎక్కువగా ఉంటుంది. And generally if anybody says no guarantee sir, గ్యారంటీ లేదు వారంటీ లేదు అంటారు, then what will happen? అప్పుడు ఏం చెప్తారు, it will not have any value. దానికి విలువ ఉండదు, tomorrow it may spoil. రేపటి దినం పాడైపోవచ్చు. So based on the durability, the value will be fixed, how long it will function. ఎంతకాలం అది పనిచేస్తుందని దాని మన్నికను బట్టి ఆ విలువ అనేది నిర్ణయించబడుతుంది. Why God is telling that your soul is so valuable? ఎందుకు దేవుడు నీ ప్రాణం చాలా విలువైందని ఎందుకు అంటున్నాడు? We are seeing so much creation. మనము సృష్టి చాలా చూస్తున్నాం. So many trees are there. ఎన్నో చెట్లు ఉన్నాయి. So many animals are there. ఎన్నో జంతువులు So ఉన్నాయి. many birds are there. ఎన్నో పక్షులు ఉన్నాయి. Just now as we have seen, so many galaxies are there. ఇదివరకే ఇప్పుడే మనం చూసాం ఎన్నో పాలపుంతలు ఉన్నాయి. One day, ఒకానొక దినం all these things are going to be burnt out. ఇవన్నీ కూడా కాల్చివేయబడతాయి. Isn't it? అవునా కదా? That is what Peter is writing. అదే పేతురు రాస్తున్నాడు. All the whole world is going to be burnt out. సర్వ లోకం కూడా అగ్ని చేత కాల్చివేయబడుతుంది. But what about your soul? అంటే నీ ప్రాణం మాట ఏంటి? It will not die. అది చనిపోదు. It longs last. అది ఎల్లవెల్ల ఉంటుంది. అది either in hell or in heaven, somewhere it has to stay. అది నరకంలో కావచ్చు పరలోకంలో కావచ్చు ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. Whether you believe it or not. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. Some of the atheists, what they will say, కొంతమంది నాస్తికులు ఏం చెప్తారంటే, who has seen it? ఎవరు చూశారు దాన్ని అంటారు. Recently I was speaking on atheism in the YouTube. యూట్యూబ్ లో ఎథిజం గురించి, నాస్తికత్వం గురించి మాట్లాడుతూ వచ్చాడన్నా. And how this atheism came. ఏ విధంగా ఈ నాస్తికత్వం అనేది వచ్చింది అనేది. And a great man of God gave a definition for atheism. గొప్ప దైవజనుడు నాస్తికత్వానికి నిర్వచనం ఇచ్చాడు. Atheism is an emotional and illogical religion of educated fools, we can say. ఈ ఎథిజాన్ని ఏమని చెప్పొచ్చు అంటే చాలా ఉద్రేకపూరితమైనటువంటి, చాలా illogical, there won't be any దాంట్లో reason ఏ విధమైనటువంటి హేతువు గాని చట్టపరమైన శాసనపరమైనటువంటివి ఏవి ఉండవు. తర్వాత మళ్ళా చూసినట్లయితే educated, as a matter of fact what he said is, atheism is a irrational and illogical or emotional and illogical religion of educated egomaniacs. అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, అతిశయం గర్వంతో ఉండేటటువంటి వాళ్ళు, ఈ విధమైనటువంటి ఏ విధమైన హేతువు లేకుండా చట్టం లేకుండా ఉద్రేకపూర్వకంగా స్థాపించినటువంటి దాన్ని. That's why God is calling them as fools. అందుకే వారిని బుద్ధిహీనులు, మూర్ఖులు అంటున్నాడు They దేవుడు. will not give any value to the soul. వాళ్ళు ప్రాణానికి ఏ విధమైన విలువ ఇవ్వరు. అరే, who knows what will happen? ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? Everything is written in the word of God. దేవుని వాక్యంలో సమస్తం రాయబడ్డాయి. Why they are behaving like that? ఎందుకు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు? Because of their egoism. వారికి ఉండేటటువంటి గర్వాన్ని బట్టి. See, God is there means you are answerable, but they are not willing to give account to anybody. They want to live as they like. To support their immoral life, they support atheism. దేవుడు ఉన్నాడు అంటే దేవుడికి మనం జవాబుదారిగా మనం ఉండాలి, దేవుడికి లెక్క చెప్పాలి. వాళ్ళు ఆ విధంగా లెక్క చెప్పడానికి ఇష్టం లేకుండా, వాళ్ళు ఆ విధంగా విధేయత చూపించడానికి ఇష్టం లేకుండా వారి ఇష్టం వచ్చినట్లు అనైతిక జీవితం జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. And what they are telling? వాళ్ళు ఏం చెప్తున్నారు? The soul will go ended only after this life is over. ఈ జీవితం అయిపోతే ఈ ప్రాణం పోతుంది అంతే అంటారు. Who knows it? ఎవరికి తెలుసు అంటారు. What will happen? Who knows it? ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. That's why the Lord Jesus Christ told about the rich man and Lazarus. అందుకే యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడు లాజరు గురించి చెప్పాడు. What is going to happen after your death? నీ మరణం తర్వాత ఏం జరగబోతుంది అనేది. Death is not the end of your soul. ఈ మరణం అనేది నీ ప్రాణానికి అది అంతం కాదు. Oh, when this universe is burnt, probably it may be end to the universe, but your soul will long last. It is very durable. ఈ విశ్వము కాల్చివేయబడినప్పుడు దీనికి అంతం ఉండొచ్చేమో గానీ అయితే నీ ప్రాణానికి అంతం లేదు. Why your soul is valuable? ఎందుకు నీ ప్రాణం విలువైంది? Number one, because it is created by God. Maker is God. That is
because of the workmanship. నీ ప్రాణం విలువైంది ఎందుకంటే దేవుడు దాన్ని సృష్టించాడు, దేవుడు నిన్ను తయారు చేశాడు, And secondly- ఆయన చేతి పని అయి ఉన్నాం. Secondly, it is because of its durability. రెండవదిగా చూస్తే దాని మన్నికను బట్టి. And thirdly, మూడవది, yes, the value of anything will be decided on the third factor. ఏదైనా ఒక వస్తువు దాని విలువ మూడవ దాని ద్వారా నిర్ణయించబడుతుంది. What is that? ఏంటది? Based on the demand. దానికి ఉన్నటువంటి గిరాకీ. గిరాకీని బట్టి, Based on the demand. ఆ యొక్క గిరాకీని బట్టి. Whether you know it or not, your soul is having so much demand. Satan wants it and also God wants it. నీకు తెలుసో లేదో కానీ నీ ప్రాణానికి చాలా గిరాకీ ఉంది. సాతానుడు కావాలనుకుంటున్నాడు, దేవుడు Yeah, కావాలనుకుంటున్నాడు. both is trying for your soul. ఇద్దరు కూడా నీ ప్రాణం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. Lord Jesus Christ paying the price and he is telling, I want to redeem the soul. యేసుక్రీస్తు ప్రభు క్రయాన్ని చెల్లించి నీ ప్రాణం నాకు కావాలంటున్నాడు. But what about Satan? అయితే సాతాను మాట ఏంటి? Forcibly he want to take you. వాడు బలవంతంగా నిన్ను తీసుకొని పోవాలని For చూస్తున్నాడు. your soul, two people are fighting. నీ ప్రాణం కొరకు ఇద్దరు వ్యక్తులు పోట్లాడుతూ ఉన్నారు. One by giving his blood. ఒకరేమో తన సొంత రక్తం ఇవ్వడం ద్వారా. So it is something like the two women who came to King Solomon. అయితే ఇది ఏ విధంగా ఉందంటే ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను తీసుకొని రాజైన సొలొమోను దగ్గరికి వచ్చిన Both are telling, I want that child, I want that child. నాకు ఈ బిడ్డ కావాలి, నాకు ఈ బిడ్డ కావాలంటున్నారు And ఇద్దరు. one is actually paid the price, gave birth to that child. ఒక వ్యక్తి నిజానికి క్రయం చెల్లించారు, ఆ బిడ్డకి జన్మనిచ్చారు. And what about the second woman? ఇంకొక స్త్రీ మాట ఏంటి? She have not paid any price. ఆమె ఏ క్రయం చెల్లించలేదు. Yet she is telling that he is my child. అయినప్పటికీ ఆ బిడ్డ నా బిడ్డే అంటుంది ఆమె. And ultimately, even see, the Solomon said, I want to make two also. She is agreeing because she have not paid any price. చివరికి రాజైన సొలొమోను ఆ బిడ్డను రెండు ముక్కలుగా చేయాలంటే కూడా ఆమె దానికి సిద్ధమంటుంది. ఎందుకంటే ఆమె ఏమి క్రయం చెల్లించలేదు కాబట్టి. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, you do not know there is a great demand for your soul. నీ ప్రాణానికి చాలా గొప్ప గిరాకీ ఉందని నీకు Right తెలియట్లేదు. from the day you are born in this world, నీవు ఈ లోకంలో జన్మించిన దినం నుంచి two people are fighting. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుతున్నారు. Lord Jesus Christ somehow to bring you to the knowledge of salvation. యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒక విధానంలో రక్షణ యొక్క జ్ఞానంలోకి నేను తీసుకురావాలని. Today why you are hearing the gospel, you know? ఈ దినాన నువ్వు ఈ సువార్తను ఎందుకు వింటున్నావో తెలుసా? God has appointed that. దేవుడు దాన్ని నిర్ణయించాడు. Somehow to save your soul. ఏదో ఒక విధానంలో నీ ప్రాణాలను To tell రక్షించాలని. you, my son, my daughter, I have given my life for you. నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకే నా ప్రాణం పెట్టానని చెప్పడానికి. But at the same time, అదే సమయంలో Satan is trying to divert you not to hear the gospel. అదే సమయంలో సాతానుడు కూడా నీ దృష్టిని మరల్చి నిన్ను సువార్త వినకుండా చేస్తున్నాడు. Yes, two people are fighting for you. There is a great demand for your soul. నీ ప్రాణం విషయమై ఇద్దరు చాలా పోట్లాడుతూ ఉన్నారు. నీ ప్రాణానికి చాలా గిరాకీ ఉంది. Yes, you have to understand this. ఈ విషయాన్ని, ఈ సంగతిని మీరు అర్థం Why చేసుకోవాలి. your soul is so important? ఎందుకు నీ ప్రాణం చాలా ప్రాముఖ్యమైనది? Because of its workmanship. అది చేసినటువంటి వ్యక్తిని బట్టి. And secondly, because of its durability. రెండవది దాని మన్నికను బట్టి. And thirdly, due to its demand. మూడవది దానికి ఉండే గిరాకీని బట్టి. And fourthly, నాలుగవది how the value of anything will be decided. ఏదైనా ఒక వస్తువు విలువ ఏ విధంగా నిర్ణయిస్తారు? The fourth factor is its rarity. అరుదైనది. ఈ నాలుగవది చూస్తే అది అరుదైందిగా ఉండేది దాన్ని బట్టి. Isn't it? అవునా కదా? Suppose if only one piece is there. చూడండి, ఒకే ఒకటి ఉందనుకోండి, ఒకే వస్తువు. Recently I read in papers. నేను ఈ మధ్యకాలంలో వార్తాపత్రికలో చదివాను. Somebody has auctioned the glasses of Mahatma Gandhi. మహాత్మా గాంధీ కళ్ళజోడిని వాళ్ళు వేలం వేశారు. Somebody has in that auction he purchased it for some 5 lakh 6 lakh rupees. ఎవరో ఒక వ్యక్తి ఆ వేలం పాటలో 5 లక్షలు 6 లక్షలు కొనుక్కున్నాడు. Why it is so? ఎందుకు ఆ విధంగా? Rarity. అది చాలా అరుదైంది. అది Mahatma Gandhi's purse has gone 5 lakhs. So I also auction my purse, means will anybody take it? మహాత్మా గాంధీ కళ్ళజోడులు 5 లక్షలకు వేలంలో తీసుకున్నారంటే నా కళ్ళజోడు ఎవరైనా తీసుకుంటారా? నా కళ్ళజోడు కూడా వేలం వేస్తానంటే ఎవడన్నా తీసుకుంటాడా? నా కళ్ళజోడు కూడా వేలం వేస్తారంటే ఎవరైనా It is a తీసుకుంటారా? rare item. అది చాలా అరుదైనటువంటి వస్తువు. అది Some of the old coins. చాలా పాత పురాతనమైన నాణ్యాలు కూడా. If you go to Egyptian museum, ఐగుప్తు మ్యూజియానికి వెళ్తే there are some dead bodies, mummies, which are kept for the last 3,000 to 4,000 years like that. ఆ విధానంలోనే ఎన్నో వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీస్ ని ఆ విధంగా పెట్టున్నారు, మృతదేహాల్ని. They are known as mummies. మమ్మీస్ అంటారు వాటిని. Each one is costing so many millions of dollars. ఒక్కొక్కటి చూస్తే కొన్ని మిలియన్ డాలర్లు విలువ చేసేది. Why? ఎందుకు? Rarity, only one is there. కేవలం ఒకే ఒకటి ఉంది, అరుదైంది అది. Even your soul is also. నీ ప్రాణం కూడా అంతే. You are also having only one soul. You are not having second soul or no duplicate. Nothing is there. నీకు ఒకే ఒక ప్రాణం ఉంది, రెండో ప్రాణం గానీ నకిలీ ప్రాణం అని ఏం లేదు. Yes, uniqueness of that your soul. నీ ప్రాణంలో ఉండే అసమానమైనటువంటి సంగతి అది. Yeah, brothers and sisters. సహోదరులారా, సహోదరులారా, Yes, that's why it is so valuable. అందుకే అది చాలా
విలువైంది. Some people will say, కొంతమంది అంటారు, oh, Janmas are there. 4 జన్మలు ఉన్నాయి, Janmas are there. జన్మలు ఉన్నాయి. So we can think of this in the next Janma. No Janma. Bible says very clearly, it is appointed unto men once to die. Hebrews 9:27. ఈ తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకొక జన్మలో దాని గురించి ఆలోచిద్దాం అనేసి అంటారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27లో మనుషులు ఒక్కసారి మృతి పొందవలన తర్వాత తీర్పు జరుగుతుంది. And after that the judgment will be there. దాని తర్వాత తీర్పు ఉంది. There is no second soul, there is no second chance also. తర్వాత చూస్తే రెండో ప్రాణం లేదు, రెండో అవకాశం లేదు. So that's why due to its rarity it is so valuable. అది చాలా అరుదైంది కాబట్టి అది చాలా విలువైంది. Due to its workmanship. మొట్టమొదటి చూస్తే అది తయారు చేసినటువంటి వ్యక్తి, And secondly due to its durability. రెండోదిగా చూస్తే దాని మన్నికను బట్టి, Thirdly due to its demand. మూడోది చూస్తే దాని గిరాకీని And బట్టి, fourthly due to its rarity. నాలుగోది చూస్తే అది అరుదైంది కాబట్టి, And fifthly ఐదోది because of its potentiality. అంతర్గత శక్తి. దానిలో దాగి ఉన్న అంతర్గత శక్తిని బట్టి. What is the potentiality in your soul, do you know? నీ ప్రాణంలో ఉండేటటువంటి శక్తి, దాగి ఉన్న శక్తి ఏంటో తెలుసా? Your soul can be transformed into the image of God. నీ ప్రాణం అనేటటువంటిది దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడేటటువంటి శక్తి ఉంది. Yes, one day God wants to conform you into the image of God. So many tons of gold is there. No ton of gold can be changed into the image of God. Only your soul can. నీ ప్రాణం మాత్రమే దేవుని యొక్క రూపంలోనికి మార్చబడుతుంది, కానీ కొన్ని టన్నుల బంగారం ఉంటుంది, ఏ బంగారం కూడా దేవుని రూపంలోనికి మార్చబడదు. See, people see diamonds. ప్రజలు వజ్రాలు చూస్తుంటారు. And see, if you do not know anything about diamond, నీకు వజ్రాల గురించి ఏం తెలియకపోతే then you may think that it is an ugly rock piece, that's all. నీకు ఏదేదో అసహ్యమైనటువంటి ఒక రాయి ముక్కలాగా Arey, what is this rock piece? Small ఏముంది piece is రాయి there. ముక్కలు, మామూలే. But the diamond businessman, he will know. అయితే ఆ వజ్రాల వ్యాపారికి అది తెలుసు. In this I can create or I can bring out a diamond out of this rock. ఈ రాయిలో నుంచి నేను వజ్రాన్ని బయటికి తీసుకురాగలను అనేది ఆ వజ్రాల వ్యాపారికి You తెలుసు. may throw it out, but he will pay crores of rupees to purchase that rock. నీవు దాన్ని పడవేయచ్చు, అయితే ఆ వజ్రాల వ్యాపారి కొన్ని కోట్ల రూపాయలు దానికి క్రయం చెల్లించి You తీసుకుంటాడు. do not know the value of it. నీకు దాని విలువ తెలియదు. You do not know the potentiality of that particular ugly rock. ఆ అసహ్యంగా కనబడేటటువంటి రాయిల్లో దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తి నీకు తెలియదు. Yes, if you read in Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదివితే what the Lord is telling, ఏమంటున్నాడు ప్రభు అక్కడ? Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 8 8వ అధ్యాయం and verse 29. 8వ అధ్యాయం 29వ వచనం. For whom he did foreknow, he also did predestinate to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారు. Yes, into the image of his son. కుమారునితో సారూప్యం గలవారగుటకు. One day you and I are going to change into the very image of God. Such potential is there in us. మనలో ఎంత శక్తి దాగి ఉందంటే ఒకానొక దినాన నీవు నేను ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుని సారూప్యంలోనికి మనం మార్చబడతాం. The world doesn't know this. లోకంలో ఉన్న వారికి లోకానికి సంగతి తెలియదు. Many times they are wasting their lives. చాలా సందర్భాల్లో వారి జీవితాలను వారు వృధా They are చేసుకుంటారు. living as they like for the pleasures of this world. ఈ లోకంలో ఉండే సుఖభోగాల కొరకు వారి ఇష్టం వచ్చినట్టు వారు God జీవిస్తారు. has deposited such a great potential in your life. One day your soul can be transformed into the very image of God. నీ జీవంలో దేవుడు ఇంత గొప్ప సంగతిని దాచి ఉంచాడు. ఒకానొక దినాన నీ ప్రాణము దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడుతుంది. That's what John is also writing in 1 John chapter 3. అదే సంగతిని 1 యోహాను 3వ అధ్యాయంలో యోహాను కూడా రాస్తూ The ఉన్నాడు. first 2 verses. మొదటి 2 వచనాలు. And in the second verse last part. 2వ వచనం చివరి భాగంలో But చూస్తే we know that when he shall appear we shall be like him, for we shall see him as he is. మనం ఇక ఏమవుదామో ఇంకను ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగాని ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. You may be anybody. నీవెవరైనా కావచ్చు. You are hearing over the YouTube. నీవు యూట్యూబ్ ద్వారా వింటూ ఉండొచ్చు. Remember one thing. ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకో. Your soul is so valuable. నీ ప్రాణము చాలా విలువైనది. Why the Lord is telling that your soul is more valuable than the whole world? ఎందుకు సర్వలోకం కంటే నీ ప్రాణం విలువైందని దేవుడు చెప్తున్నాడు? Because he manufactured it, workmanship. ఎందుకంటే ఆయన తయారు చేశాడు, ఆయన చేతి పని మనం. And there is no ending, there is no end for your soul because of its durability. Forever and ever it will be there. నీ ప్రాణము అది ఎంతో కాలం మన్నిక ఉండేటటువంటి దానికి అంతం లేదు అది. And its demand, two are fighting.
ఇద్దరు దానికోసం పోట్లాడుతూ ఉన్నారు. ఎంతో గిరాకీ ఉన్న And సంగతి it's అది. rarity because only one soul to you. నీకు ఒకే ఒక ప్రాణం ఉంది, అది చాలా అరుదైన సంగతి. One soul is gone means gone, that's all. ఒక ప్రాణం వెళ్ళిపోయిందంటే ఇంకా అంతటితో పోయింది అంతే. When somebody dies, ఎవరైనా చనిపోతే what people will say? ప్రజలు ఏం చెప్తారు? What has happened? ఏం జరిగింది? Immediately what will say? ఏం చెప్తారు వాళ్ళు? ప్రాణం పోయింది. ప్రాణము పోయింది. No value at all. ఇంకా విలువ లేనే లేదు. The moment when that life is gone, ఏ క్షణాన్ని అయితే ప్రాణం పోతుందో విక్టర్ని ఎక్కడ పెట్టారు అని అడగరు. విక్టర్ అన్న ఎక్కడ పెట్టారు అనరు. అన్నలేదు, ఇంకేమీ లేదు, అంతా సున్నా. సున్నా. సో బాడీ ఎక్కడ పెట్టారు? బాడీ ఎక్కడ పెట్టారు, శవాన్ని ఎక్కడ పెట్టారు అంటారు. దెర్ ఇస్ నో వాల్యూ. విలువ లేదు. దట్ సోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాణం చాలా విలువైంది. వెరీ రేర్. దెర్ ఇస్ సెకండ్ సోల్ విల్ నాట్ కమ్ దేర్. అది చాలా అరుదైంది, ఇంకా రెండో ప్రాణం వచ్చే దానికి లేదు. అండ్ ఆల్సో ఇట్స్ పొటెన్షియాలిటీ. దాని లోపల దాగి ఉన్నటువంటి శక్తి. ద లార్డ్ నోస్ ఇట్ బికాజ్ హి క్రియేటెడ్ ఇట్. దేవుడికి అది తెలుసు, ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి. Many times you do not know, that's why you are wasting your life. చాలా సందర్భాల్లో నీకు తెలియకపోవచ్చు, అందుకే నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. You are spending your time in all wasteful activities. నీ సమయాన్నంతా ఏదో వృధాకరమైనటువంటి సంగతుల గురించి ఖర్చు పెడుతున్నావు. This is one side. ఇది ఒక వైపు. And the other side, ఇంకొక వైపు చూస్తే the Lord is talking about the value of the world. లోకం యొక్క విలువని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. God is telling it is all vanity. ఇదంతా శూన్యం అంటున్నాడు దేవుడు. 8:36. 8:36. For what shall it profit a man? He shall gain the whole world. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? Do you know world is vain thing? మీకు తెలుసా ఈ లోకం అనేది ఇది గతించిపోయేటటువంటి వృధా అయినటువంటి సంగతి? Why it is waste? ఎందుకు ఇది వృధా అయినటువంటిది, వ్యర్థమైంది? So far nobody has gained the whole world. Many tried. చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ఇంతవరకు ఎవరు కూడా సర్వలోకాన్ని జయించలేదు. Alexander, as an young man, he wanted to, I think he is the strongest man ever lived on the earth. అలెగ్జాండర్ అనేటటువంటి ఆయన చాలా బలమైనటువంటి వ్యక్తి, బలమైనటువంటి చక్రవర్తి. ఆయన ఈ భూమి మీద నివసించినటువంటి రాజులందరిలో కల్లా ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నం చేశాడు. As a matter of fact, strongest man ever lived is Samson. There is no doubt about it. నిస్సందేహంగా బలవంతుడైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద జీవించినటువంటి వాళ్ళలో సంసోను. But among the kings, అయితే రాజుల్లో, చక్రవర్తుల్లో, as an young man, యవనస్తుడిగా he wanted to win over the whole world. సర్వలోకాన్ని జయించాలనుకున్నాడు ఆయన. But what is the use? అయితే ఉపయోగం ఏంటి? Any emperor, maybe Nebuchadnezzar, or maybe Darius, maybe Cyrus, or maybe Alexander, even Roman emperors, they could not gain the whole world. చక్రవర్తులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, అలెగ్జాండర్ కావచ్చు, నెబుకద్నెజర్ కావచ్చు, దర్యావేషు కావచ్చు, కోరేష్ కావచ్చు, అలెగ్జాండర్ ఎవరైనా సరే, No Pharaoh. ఏ ఫరో ఎవరైనా కానీ Nobody could gain the whole world. ఎవరు కూడా సర్వలోకాన్ని జయించలేదు. If you want to gain the whole world, some people they want to become richer. Ultimately they will lose their soul. What is the use? What they will gain? What they will take? ఎవరైనా సర్వలోకాన్ని జయించాలంటే ఇంకా ధనవంతులుగా అయిపోయి వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. ఏం ఉపయోగం? See, it is a foolish thing. అది బుద్ధిహీనమైనటువంటి మూర్ఖమైన సంగతి. When compared to the eternal value of the world, it is nothing. It is going to be burnt. ఈ నిత్యమైనటువంటి ప్రాణంతో పోలిస్తే ఈ లోకము కాల్చివేయబడుతుంది. When you see the eternal value of this world, eternal value of this world is a big zero. ఈ నిత్యమైనటువంటి విలువ ఈ లోకానికి మనం చూస్తే అది సున్నా, అది ఏం లేదు, అందులో కాల్చివేయబడుతుంది. కాబట్టి Man gaining the whole world is impossible. మనుషుడు సర్వలోకాన్ని జయించడం, సంపాదించుకోవడం అనేది అసాధ్యం. 10 to 15 years back, you all know I was translating to many brothers. 10-15 సంవత్సరాల క్రితం మీలో చాలా మంది ఎరుగుదురు. విక్టర్ అన్న చాలా మందికి ట్రాన్స్లేషన్ చేసేవాడు. One day I was traveling with a brother in a car to go to a meeting. He is the messenger and I am the translator. ఒకసారి ఒక సహోదరుడితో పాటు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ సహోదరుడు వర్తమానం ఇస్తాడు, విక్టర్ అన్న ట్రాన్స్లేషన్ చేయాలి. And we were going to a meeting. ఒక కూడికి వెళ్తున్నాం. So on the way, వెళ్ళే మార్గంలో I asked one question that brother. ఆ సహోదరుడిని ఒక ప్రశ్న అడిగాను. Brother, two things are before me. How to choose what to do? సహోదరుడా, నా ముందు 2 సంగతులు ఉన్నాయి, ఏది చేయాలనేది నేను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలని అడిగాను. Both are good things only. 2 మంచి సంగతులే సహోదరుడా. But which I have to do first? నేను ఏది మొదట చేయాలన్నాను. That brother 15 years back, he has given a wonderful answer. 15 సంవత్సరాల క్రితం ఆయన అద్భుతమైన జవాబు ఇచ్చాడు. Till today I could not forget it. ఇప్పటికి కూడా నేను దాన్ని మర్చిపోలేదు. Do you know what that brother said? He is a good godly man. ఆయన గొప్ప మంచి దైవజనుడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? You see its eternal value. What is the value of this particular thing in eternity?
ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఫలానా సంగతి యొక్క నిత్యత్వంలో ఉన్న విలువ చూడు. నిత్యత్వంలో దాని విలువ ఎంతో చూడు. నిత్యత్వంలో దాని విలువ ఎంతో చూడు. దీని విలువ ఎంతో చూడు. దీని విలువ ఎంతో చూడు. And which is more valuable that you do. ఏది నిత్యత్వంలో ఎక్కువ విలువ కలిగి ఉందో దాన్ని చేయి. If you are giving gospel to somebody, నువ్వు ఎవరికైనా సువార్త అందిస్తే what is its value in eternity? నిత్యత్వంలో దాని విలువ ఏంటి? And if you want to do some other thing, నువ్వు వేరే సంగతి ఏదైనా చేయాలంటే what is its value in eternity? నిత్యత్వంలో దాని విలువ ఎంత? And you see both its values and choose the one which is having more value in eternity and do it. ఆ రెండింటిని నువ్వు సరిపోల్చి చూడు. నిత్యత్వంలో ఎక్కువ విలువ కలిగింది ఏది ఉందో దాన్ని నువ్వు చెయ్యి. Now when you compare your soul with the whole world, that's why Lord Jesus Christ is telling. ఈ నీ ప్రాణాన్ని సర్వలోకంతో పోల్చేదానికి యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. See what he is telling. ఏం చెప్తున్నాడు? Your soul is more valuable. నీ ప్రాణము చాలా విలువైంది. All the world is having no value in eternity. It is going to be burnt. నిత్యత్వంలో సర్వలోకానికి ఏ విధమైన విలువ లేదు, ఇది కాల్చివేయబడుతుంది. But your soul is very important. అయితే నీ ప్రాణం చాలా It ప్రాముఖ్యమైనది. is having more value in eternity. నిత్యత్వంలో చాలా విలువ కలిగింది అది. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, nobody has ever gained the whole world. Gaining the world is a vain labor. ఇప్పటి వరకు సర్వలోకాన్ని ఎవరు సంపాదించుకోలేదు. సర్వలోకం సంపాదించుకోవాలని చేసేటటువంటి ప్రయత్నం అది వృధా ప్రయాసే అది. And the second thing is, రెండో సంగతి, nobody can keep what he gains also. ఎవరైతే ఏదైతే సంపాదించారో దాన్ని వాళ్ళు ఆ విధంగానే భద్రంగా ఉంచుకోలేరు కూడా. 1 John 2:17 we all know. మొదటి యోహాను 2:17 మనం ఎరుగుదాము. The earth is a passing show. ఈ భూమి మీద ఉండేటువంటి సంగతులన్నీ కూడా గతించిపోయేటటువంటివి. No, nothing is permanent. ఏది కూడా శాశ్వతమైనది కాదు. We all know about the rich man. మనకందరికీ తెలుసు కదా ధనవంతుడి In గురించి. Luke 12th chapter one rich man is there. In Luke 16th chapter another rich man is there. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, 16వ అధ్యాయంలో ఇంకొక ధనవంతుడు The ఉన్నాడు. world will pass away. ఈ లోకము దానిలో ఉన్న సంగతులన్నీ గతిస్తాయి. Though you gain it, you cannot take anything with you. నీవు సంపాదించుకున్నా కూడా నీతో పాటు నువ్వేమి తీసుకొని వెళ్ళలేవు. Empty handed you have come to this world and you have to leave this world with empty hands only. నువ్వు ఖాళీ చేతులతో ఈ లోకంలోనికి వచ్చావు, ఖాళీ హస్తాలతో రిక్త హస్తాలతో నువ్వు ఈ లోకాన్ని With విడిచి your వెళ్ళాలి. own eyes you have seen so many great people leaving this world. నీ సొంత కళ్ళతో నువ్వు చూసే ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టడం. What they have taken. ఏం తీసుకొని పోయారు? Though you gain the world, you cannot keep it with you. నీవు సర్వలోకాన్ని సంపాదించుకున్నా నీతో పాటు నువ్వు దాన్ని భద్రంగా పెట్టుకోలేవు, నువ్వు తీసుకెళ్ళలేవు. And thirdly, మూడోది, the world cannot satisfy you. ఈ లోకము నీకు సంతృప్తినివ్వదు. God has created a small vacuum in your human heart. మానవ హృదయంలో దేవుడు కొంత ఖాళీ స్థలాన్ని ఆ విధంగా సృష్టించాడు, పెట్టాడు. When he is creating man, మనిషిని సృష్టించినప్పుడు why that empty place? ఎందుకు ఆ ఖాళీ స్థలం ఉంది? For himself. తన కొరకు, I ప్రభు want కొరకు. to dwell in that man. నేను ఆ మనుషుల్లో నివాసం చేయాలి. That's why he has kept that empty vacuum in everybody. ప్రతి ఒక్కరిలో ఆ కొద్దిపాటి ఖాళీని దేవుడు ఉంచాడు. Today, if you want to fill that empty place with any other thing, nothing can give you satisfaction. నీవు ఆ ఖాళీని ఏదో సంగతులతో నువ్వు దాన్ని సంతృప్తిపరచాలని దాన్ని నింపాలని చూస్తే ఏది కూడా సంతృప్తినివ్వదు. Yes, everything God has prepared with some principles. దేవుడు ప్రతిదాన్ని అన్నిటినీ ఒక నియమాల ప్రకారం చేశాడు. Yes, when God created the earth, దేవుడు భూమిని it సృష్టించినప్పుడు has to revolve around itself and also it has to revolve around the sun. భూమి తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి. And when it does the same thing, then only there will be life on the earth. ఆ విధంగా భూమి చేస్తూ ఉన్నప్పుడే భూమి మీద జీవం ఉంటుంది. Then the purpose will be fulfilled. అప్పుడు ఆ ఉద్దేశం అనేది Suppose నెరవేర్చబడుతుంది. if the earth is not revolving like that, భూమి ఆ విధంగా తిరగకుండా ఉంటే yes, there won't be any life and only death will be there. ఏ విధమైనటువంటి జీవం ఉండదు, మరణమే ఉంటుంది. The purpose for which God has created something, it must be fulfilled. When that work is done, then only the purpose will be fulfilled. ఏ ఉద్దేశం కొరకైతే ప్రభు దేనన్నా తయారు చేశాడో అది నెరవేర్చబడినప్పుడు ఆ ఉద్దేశం సఫలమవుతుంది. And there is a small vacuum in the human heart. మనిషి యొక్క హృదయంలో కూడా కొంచెం ఖాళీ పెట్టాడు దేవుడు. Today man want to fill that gap with the pleasures of the world. ఈ దినాన మనుషుడు ఆ ఖాళీని లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలతో నింపాలని That is చూస్తున్నాడు. not giving satisfaction. అది సంతృప్తినివ్వట్లేదు. Some people want to fill it with TV or even we can say cinemas and all these things. కొంతమంది ఏం చేస్తారంటే టీవీలో వచ్చే కార్యక్రమాలు, సినిమాల ద్వారా దాన్ని నింపాలని చూస్తారు. But that is not giving any satisfaction. అయితే అదేది సంతృప్తినివ్వట్లేదు.
What is the purpose God has created? దేవుడు ఎందుకు ఏ ఉద్దేశంతో ఆ ఖాళీని పెట్టాడు? For himself. ఆయన కొరకు. So when you invite him into that place, then only there will be meaning and satisfaction for your life. నీవు ఆయన్ని ఆహ్వానించి ఆయన చేత నువ్వు ఆ ఖాళీని నింపినప్పుడే అది పరిపూర్ణమవుతుంది, ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. Nothing in this world can satisfy. ఈ లోకంలో ఉండేది ఏదైనా సరే అది సంతృప్తిపరచదు. In the world, ఈ లోకంలో so many advertisements will be there. ఎన్నో ప్రకటనలు మనం చూస్తుంటాం. It will give you satisfaction. ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది అంటారు. In my, I don't know whether they are there now or not. When I was a student, I was seeing the board. నేను ఇది ఇప్పుడుందో లేదో తెలియదు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ బోర్డు చూసేవాడిని. What is that? ఏంటి రాయబడింది అక్కడ? చార్మినార్ త్రాగండి సంతృప్తి పొందండి. చార్మినార్ త్రాగండి సంతృప్తి పొందండి. What సంతృప్తి? Cancer will come. ఏంది ఆ సంతృప్తి? క్యాన్సర్ వస్తుంది. See, all the advertisements are false advertisements. ఈ ప్రకటనలు అన్ని కూడా చూసినట్లయితే ఇవన్నీ తప్పుడు ప్రకటనలు. Is it not an open lie? అది చూస్తే బహిరంగంగా అబద్ధం కదా. You take this cigarette and you smoke and you will get satisfaction. You won't get satisfaction. On the cover itself, cancer will come, it is written. ఈ చూసినట్లయితే బహిరంగ వాళ్ళు తప్పులు చెప్పినట్టు కదా. ఈ సిగరెట్ తీసుకొని తాగితే ఏమొస్తుంది? సంతృప్తి రాదు, ఏం రాదు, క్యాన్సర్ వస్తుంది అని దాని మీదనే రాసుంటారు పైనే. All lies. అన్ని అబద్ధాలు. So nothing in the world can satisfy. The world may say this gives you satisfaction, this cell phone will give you satisfaction, this net will give, nothing will give you satisfaction. God has created a vacuum for himself. When God is kept in that place, then only satisfaction. ఈ లోకంలో ఉండేటటువంటి ఏవైనా కావచ్చు, ఈ సిగరెట్లు కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఏవి సంతృప్తినివ్వవు. ఆ స్థానంలో దేవుడిని పెడితేనే సంతృప్తి ఉంటుంది. So God has created for himself. దేవుడు తన కొరకు ఆ ఖాళీని సృష్టించాడు. So nobody has ever gained the whole world. ఇప్పటి వరకు ఎవరు సర్వలోకాన్ని సంపాదించుకోలేదు. Though you gain, you cannot keep it with you. You cannot take anywhere. నీవు ఒకవేళ సంపాదించినా నువ్వు భద్రంగా ఉంచుకోలేవు, నువ్వు తీసుకెళ్ళలేవు. And also the world cannot give you satisfaction. లోకం నీకు సంతృప్తినివ్వదు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, only the Lord must come into that heart. దేవుడు మాత్రమే నీ హృదయంలోనికి రావాలి. Knowing that, దాన్ని ఎరిగి the Lord is telling, దేవుడు చెప్తున్నాడు, my son, నా కుమారుడా, give your heart to me. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు. Yes, brothers and sisters, సహోదరులారా సహోదరులారా, when we give our heart to Lord Jesus Christ, మన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు మనం ఇస్తే then only we can have satisfaction. అప్పుడు మాత్రమే మనకి సంతృప్తి ఉంటుంది. Don't run after the things of the world. ఈ లోకంలో ఉన్న సంగతుల వెంబడి పరిగెత్తుకో. It is all passing show. ఇవన్నీ గతించిపోయేటటువంటివి. Yes, knowing this fully well, the Lord Jesus Christ came to this world. ఇవన్నీ బాగా ఎరిగినటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. Yes, he knew your need. నీ అక్కర ఆయన ఎరుగును. That's why he went to the cross. అందుకే ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. Yes, he died on the cross for you. నీ కొరకై యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో Knowing చనిపోయాడు. fully well that your soul is eternal. నీ ప్రాణం అనేది నిత్యత్వం వరకు ఉండేటటువంటి దాన్ని ఆయన ఎరిగిన వాడై. Yes, so to protect you, to save you from hellfire, నిన్ను కాపాడడం కొరకు, నిన్ను నరకం నుంచి తప్పించడం కొరకు he came to this world. ఈ లోకానికి వచ్చాడు. Went to the cross. శిలువ మీదకి వెళ్ళాడు. Yes, he want to give peace to you. నీకు సమాధానం ఆయన That is ఇవ్వాలనుకుంటున్నాడు. through his blood and the word called salvation. ఆయన రక్తం ద్వారా రక్షణ అనేటటువంటి దాని ద్వారా నీకు If you ఇవ్వాలనుకుంటున్నాడు. come to him, నువ్వు ఆయన దగ్గరకు వస్తే, yes Lord, I am a sinner. ఓ అవును ప్రభా నేను పాపిని, You have given so much value to me. నీవు నాకు ఎంతో విలువనిచ్చావు But ప్రభా. not knowing that I was running after this and that in the worldly things. నేను ఇది ఎరగకుండా ఈ లోక సంబంధమైన సంగతుల వెంట ఇక్కడ అక్కడ It పరిగెత్తు is వచ్చాను. true, nothing in this world can give me satisfaction. అవును ప్రభా సత్యమే, ఈ లోకంలో ఉండేటటువంటిది ఏది కూడా సంతృప్తినివ్వదు. Yes, the vacuum must be filled by you only. నా హృదయంలో ఉండేటటువంటి ఖాళీ నీ ద్వారానే అది నింపబడాలి ప్రభా. Come into my life. నా జీవితం, నా హృదయంలోనికి రా. And stay in my life. నా జీవితంలో నాతో ఉండు ప్రభా. Yes, dwell in my life. నా జీవితంలో నాతో పాటు నివాసం చేయి ప్రభా. నివసించు ప్రభా. He will come. ఆయన వస్తాడు. Him cometh unto me, no wise I will cast him out. నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను All అంటాడు ye ప్రభు. labor and heavy laden, come unto me. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా I యుద్ధకు know రండి. you are moving restlessly. మీకు విశ్రాంతి లేకుండా ఇటు అటు తిరుగుతున్నారని నేను Come ఎరుగుతున్నాను. unto me, I will give you rest. నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. I am telling you, you may be running after the pleasures of the world. Nothing in this world can give you satisfaction. ఈ లోకంలో ఉండే సుఖభోగాలు వెంబడి నువ్వు వెంపర్లాడుతూ పరిగెత్తున్నావేమో నేను చెప్తున్నాను. ఈ లోకంలో ఉండేది ఏది నీకు సంతృప్తినివ్వదు. That was my experience. అది నా అనుభవం అది. Yes, I was running after so many things. నేను ఈ లోకంలో ఉన్న అనేక సంగతుల వెంబడి పరిగెత్తాను. But the day when I gave my life to Lord Jesus, ఏ దినాన్నైతే నా జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాను, almost 38 years, 39 years back, దాదాపు 39 సంవత్సరాల క్రితం, the joy God has given to me.
దేవుడు నాకు ఇచ్చినటువంటి the సంతోషం, satisfaction what he has given to me, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ సంతృప్తి, even today the hope what he has given to me. ఈ దినం వరకు ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఆ నిరీక్షణ. What a wonderful hope. Even today while speaking, if God calls me, I will be very happy to go. ఈ విధంగా ప్రసంగం చేస్తూ ఉంటుండగా ప్రభు నన్ను పిలిస్తే ప్రభుతో పాటు ఉండడానికి వెళ్ళిపోతాను. ఎంత I'll be సంతోషం. with him. నేను ఆయనతో పాటు ఉంటాను. Same joy God wants to give to you. దేవుడు అదే సంతోషాన్ని నీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. Experientially I am telling. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. Nothing in the world gave me joy. ఈ లోకంలో ఉన్నది ఏది నాకు Nothing సంతోషాన్ని in the ఇవ్వలేదు. world gave me ఈ satisfaction. లోకంలో ఉన్నది ఏది నాకు సంతృప్తిని ఇవ్వలేదు. Lord Jesus Christ is the Prince of Peace. యేసుక్రీస్తు ప్రభు సమాధాన అధిపతి ఆయన. He will give you peace. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. And why to lead a peaceless life? ఎందుకు నువ్వు అసమాధానమైనటువంటి Why జీవితం to run చేస్తావు? after the world? ఎందుకు లోకం వెంబడి పరిగెత్తావు? Why to run after the vain things? ఎందుకు ఈ వ్యర్థమైన వృధా సంగతుల వెళ్ళని పరిగెత్తావు? Come to Jesus. యేసు ప్రభు నద్దకు రా. Yes, He will give you salvation. ఆయన నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. This evening, ఈ సాయంకాలం a small prayer. ఒక చిన్న ప్రార్థన. Lord, I am a sinner. ఓ ప్రభువా, నేను పాపిని. I am running after that thing and this thing. నేను ఈ సంగతి ఆ సంగతి వెంబడి I పరిగెత్తి never వచ్చాను. knew that the value of my soul is so great. నా ప్రాణం ఇంత గొప్ప విలువైందని నేను ఎప్పుడు I గ్రహించలేదు never knew ప్రభువా. that you loved me so much. నువ్వు ఇంతగా ప్రేమించావని నేను ఎరగలేదు. I am giving my life unto you. నా జీవితాన్ని ప్రభువా నీకు ఇస్తున్నాను. Oh, you are the one who made me. ఓ ప్రభువా, నీవే నన్ను తయారు చేసిన My వాడు. soul is so durable. ప్రభువా, నా యొక్క ప్రాణం ఎంతో మన్నిక I don't కలిగింది. want to go to the hands of Satan. నేను సాతాను చేతుల్లోకి వెళ్ళడం నాకు I know ఇష్టం it లేదు. is rare. అది చాలా అరుదైందని నేను And also ఎరుగుదును. the potentiality, yes, you want to turn me, change me into thy likeness. అందులో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్న శక్తి ప్రభా నేను ఎరగలేదు. దాన్ని నా ప్రాణాన్ని ప్రభా నీ సారూప్యంలోకి నువ్వు మార్చనే అన్నావు. Lord, I come to you. ప్రభా నీ ఎద్దకు వస్తున్నాను. If you hand over your life to Lord Jesus, నీ జీవితాన్ని ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో నువ్వు పెడితే you can see the wonderful value to your soul. నీ ప్రాణానికి అద్భుతమైనటువంటి విలువను నీ జీవితంలో నువ్వు చూస్తావు. May God help you. May God help you to take such a decision this evening. ఈ సాయంకాల సమయంలో ప్రభు నీకు సహాయం చేయను గాక. ప్రభు నువ్వు అటువంటి తీర్మానం చేసేటప్పుడు ప్రభు నీకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.